मी सौ मयुरी नरावार अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। पिण्याच्या पाण्याचे टँकर सुरू करणारे खासदार स्वयं बापूराव यांनी कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक केले। कंदी श्रीनिवास रेड्डी यांनी बंगारगुडाला भेट दिली। जोगुरामण्णा यांच्या कामगिरीवर कडकडावून टीका केली। ज्योतिबा फुले जयंती उत्सव भव्य दिव्य मध्ये साजरी। अनेकांनी मूर्तीला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली। आजच्या सविस्तर बातम्या। आदिलाबादचे खासदार स्वयं बापूराव यांनी लोकांची तहान भागवण्यासाठी कंदी श्रीनिवास रेड्डी फाउंडेशन अंतर्गत KRK कॉलनीत उभारलेल्या पिण्याच्या पाण्याच्या टँकरचे उद्घाटन केले। वसाहतींना पाणी पुरवठा करण्यात आला। कंदी श्रीनिवास रेड्डी यांनी हाती घेतलेल्या समाजसेवेच्या कार्यक्रमाचे त्यांनी कौतुक केले। राज्य सरकार पिण्याचे पाणीही देऊ शकत नसल्याबद्दल खासदारांनी जोरदार टीका केली। भाजपचे सरकार येत असून जनतेला अच्छे दिन येणार असल्याचे त्यांनी सांगितले। डबल इंजनचे सरकार येईल अशी अपेक्षा त्यांनी व्यक्त केली। कंदी श्रीनिवास रेड्डी म्हणाले की आमदार जोगुरामण्णा आणि त्यांचा मुलगा जोगू पेमेंदर सत्तेत येऊनही वसाहतीमध्ये किमान मूलभूत सुविधा पुरवण्यात अपयशी ठरले आहे। त्यांच्या चुकीमुळे लोकांना खूप त्रास होत असल्याबद्दल त्यांनी संताप व्यक्त केला। त्यांच्या अपयशावर जोरदार टीका झाली। आदिलाबादचा विकास हे आपले ध्येय असून जनतेच्या हितासाठी आपण अथक प्रयत्न करणार असल्याचे त्यांनी सांगितले। మన కోసం శ్రమిస్తాడు ఎండనక వాననక ఎంతో కృషి చేస్తూ అహర్నిశలు మన కోసం శ్రమను మారుస్తాడు అందరము ఒకటై ఓ దేవేద్దాం ఎన్నికల తీర్పును గెలిపించేద్దాం మోదీ గారి ఆశయ రథ సారథ్యం అదిలాబాదు రూపురేఖ మార్చేది నీవే। అదైతే కంది శ్రీనివాస్ ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో ఆ ఫౌండేషన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు। ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఏ విధంగా అయితే గ్రామాలలో నీటి సౌకర్యం ఉండేనో ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి 7-8 సంవత్సరాలు అయినా కూడా అదే పరిస్థితి ఉన్నది। అంటే అభివృద్ధి ఏం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది దీనివల్ల స్పష్టంగా అర్థమవుతుంది। ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అంటే దానికి ఒక ఆలోచించే విషయం కూడా ఉండే, కానీ ఇది ఆదిలాబాద్ అనుకొని KRK కాలనీలో కూడా నీటి ఎద్దడి ఉన్నది। అంటే ఇది తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ప్రజల సమస్యలను పరిష్కారం చేయలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది। కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉండేనో ఆ బడ్జెట్లో సగానికి కంటే ఎక్కువగా ఏదైతే మన
తాగునీటి కోసం ఈ ఒక ప్రాజెక్టు పెట్టి ఆ ప్రాజెక్ట్ ద్వారా నీరు సౌకర్యం చేస్తామని ఇంటింటికి నల్లా అని చెప్పి మిషన్ భగీరథ పేరు చెప్పి ఇవాళ మొత్తం రాష్ట్ర ఖజానంతా కూడా ఖాళీ చేసి ఆయన ఎప్పుడు కూడా ఫౌండేషన్ కార్యక్రమాలని మా అంబులెన్స్ సర్వీసులు కానీ అన్నదానాన్ని కానీ పెళ్లి కానుకలు కానీ ఈ విద్యాదానాలని కానీ స్కూళ్ళల్లో టాయిలెట్స్ కట్టడం ఈ రోజే ఒక స్కూల్కి అద్దె భవనానికి అద్దె చెల్లించడం జరిగింది. ఇవన్నిటిని కూడా వారు మాకు వెనుకొండి నడిపిస్తున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ నిరంతరం ప్రోత్సహించేటువంటి వ్యక్తి స్వయం బాపురావు గారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. వారి చేతుల మీదుగా ప్రారంభం మాకు శుభ సూచకం. మా అంబులెన్స్లు వారి చేతులతోనే ప్రారంభమైనవి. మా మా అన్నదానము కూడా క్యాంప్ ఆఫీస్లో వారి చేతులతోనే ప్రారంభమైంది. ఈరోజు వాటర్ ట్యాంకులు కూడా వారి చేతులతోనే ప్రారంభమైంది. చాలా దారిద్ర రేఖకి చాలా దిగువన ఉన్నాం. ఆదిలాబాద్ పట్టణం ఇంకా చాలా దారిద్ర రేఖల్లో చాలామంది పేదరికంలో బతుకుతున్నారు. ఇది ఖచ్చితంగా 14 సంవత్సరాల నుంచి ఒక్కడే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్న గారి వైఫల్యమే. 14 సంవత్సరాల నుంచి ఒక్కడే ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే కూడా కాదు, అరే నాకేం తెలియలేదు ఇదంతా నేర్చుకోవడానికి నాకు టైం పట్టిందని. 14 సంవత్సరాల నుంచి ఒక్కడే ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిండ్రు, ప్రజలు ఆయన్ని అందలం ఎక్కించిండ్రు, ఒకసారి మంత్రి చేసిండు. ఖచ్చితంగా ఇది జోగు रामण्णा गारी वैफल्य. भाजपच्या प्रदेश नेत्यांनी बस्ती बाटा घेतला. ते नियमितपणे वसाहतींना भेट देतात आणि लोकांच्या त्रासात सहभागी होतात. ते त्यांना खात्री देतात की मी तुमच्या पाठीशी आहो. बस्तीबाटाचा भाग म्हणून त्यांनी आज सकाळी पालिकेच्या 4थ्या प्रभाग बंगारगुडा येथे भेट दिली. त्यांना घरोघरी जाऊन लोकांच्या समस्या जाणून घेतल्या. वसाहतीत योग्य रस्ते नाहीत, शुद्ध पाणी नाही, ड्रेनेज व्यवस्था अस्ताव्यस्तपणे तयार झाली आहे अशा तक्रारी वसाहतीवाल्यांनी त्यांच्याकडे केल्या. शिवाय वयाची 75 वर्षे पूर्ण झालेल्यांना पेन्शन दिली जात नाही आहे असे अनेक गरीब लोक आहेत ज्यांच्याकडे डोके लपवण्यासाठी घरही नाही अशी आवेदना त्यांनी व्यक्त केली. सांडपाणी रस्त्यावर वाहत असून दुर्गंधी येत आहे. कंदी श्रीनिवास रेड्डी यांनी सकारात्मक प्रतिसाद देत बीआरएस सरकारचे दिवस संपले असल्याचे सांगितले. भ्रष्टाचार, बेकायदेशीरता आणि अन्याय संपवण्याची वेळ आली आहे असे ते म्हणाले. गवर्नमेंट इच्छिंदा पट्टा इंदा मरी पट्टा लेदु कुछ लोन दिया गवर्नमेंट ने? नहीं। कुछ नहीं दिया। साल मकान नहीं आपको? कोई मकान है। आपको कभी कभी भीख मांगतो కదా బిచ్చ మార్గి ఉంటాను ఇప్పుడు శాత అయితే జ్వరం కొద్ది ఉన్నాను ఏడాది పోలేదు అక్కడ ఇల్లంతా కూలిపోయింది మొత్తం. సర్కారు ఎట్లా ఉంది సర్కారు ఇల్లు ఏం లేదు ఇదేనా ఇల్లు? अरे बहुत बुरा हालत है. घर नहीं है आपको? जगह है बाहर बन के नहीं. जगह को पट्टा क्या एम पन చేస్తావు అన్న? मैकेनिक. गरीबा पानी में मर रहे. रोड देखे तो वैसी है. अब ये रोड है మీకు పట్టా లేదక్క? పట్ట రాలేదు, మీటర్ రాలేదు. मीटर లేదు? మీటర్ పెట్టుకోలేదు. 10,000 घर के लिए अप्लाई किया, कभी नहीं मिला? नहीं मिला सर. पट्टा भी नहीं है ना? पट्टा नहीं है, टैक्स नहीं है, कुछ भी नहीं है सर. मीटर के लिए पैसा पूछ कैसे जी रहा है? घर नहीं, बारिश में तो बहुत मुश्किल होता ना. लोन दिया कुछ गवर्नमेंट ने आपको? मदद किया? लोन नहीं दिया. ये पूरा नाली नहीं है, रोड. क्या नाम है आपका? गवर्नमेंट ने कुछ नहीं दिया आपको? घर नहीं दिया? लोन दिया कुछ? नहीं. कुछ नहीं दिया. नाम लिख लो. घर नहीं है आपका? घर है आप खुद बनाया?
मेहनत से। गवर्नमेंट दिया कुछ नहीं दिया, लोन दिया कुछ? పోయినసారి జోగు రామన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, మాకు ఇంటి జాగాలు పట్టాలు అన్ని లోన్లు ఇప్పిస్తా అన్నాడు. అన్ని తప్పుడు హామీలు, దొంగ హామీలు ఇచ్చిండ్రు. ఇప్పటికి జోగు రామన్నని మేము 4 సార్లు నమ్మినాము, ఈసారి మాత్రం నమ్మే ప్రసక్తే లేదు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జోగు రామన్నని బండకేసి కొట్టడానికి 10 కిలోమీటర్ల లోపల జోగు రామన్న యొక్క అహంకారాన్ని, అన్యాయాన్ని బొందబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ చెప్తున్నారు. జోగు రామన్నని మాత్రం వదిలేది లేదని ఆదిలాబాద్ ప్రజలు అంటున్నారు. 4 సార్లు మమ్మల్ని మోసం చేసిండు, ఇల్లు కట్టిస్తా అని మోసం చేసిండు. అరే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గంగలవాయ ఉన్న జాగాలు ఇల్లు కట్టడానికి ఒక 5 లక్షల రూపాయలు ఇప్పి అని అంటే కనుక 5 లక్షల రూపాయలు కూడా ఇప్పిస్తలేడు. ఒక్కొక్క మనిషికి జోగు రామన్న 5 లక్షల రూపాయలు తక్షణం విడుదల చేసి వాళ్ళ ఇంటిని కట్టియాల. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాడు, అది కూడా లేదు. అనేక మందికి బంగారు గుడిలో పింఛన్లు వస్తలేవు. ఆ పింఛన్లని తక్షణం వికలాంగులకి, వితంతువులకి, భర్త లేని ఒంటరి మహిళలకి తక్షణం పింఛన్లు ఇప్పియాలి. విద్యార్థులకు, చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు వస్తలేవు, తక్షణం స్కాలర్షిప్లు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక అవినీతి ఆరోపణలే జోగు రామన్న మీద, అవినీతి కంపు కొడుతున్నది జోగు రామన్న కొడుకుల మీద. ఇప్పుడు ఈ పెద్దమ్మ ఉన్నది, ఈ పెద్దమ్మని మున్సిపాలిటీలకు వెళ్ళి తీసేసిండ్రు. ఎందుకు? ఈ పెద్దమ్మ లంచం ఇచ్చుకోలేదు కాబట్టి. లంచం ఇచ్చినటువంటి వాళ్ళని 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు లంచాలు తీసుకొని జీతాలు పెట్టుకుంటున్నారని प्रजल आरोपिస్తున్నారు. आदिलाबादचे खासदार सोयम बापूराव यांनी झेंडा दाखवला की राज्य सरकार बीसीच्या विकासासाठी आडमुठपणा दाखवत आहे. महात्मा ज्योतिराव फुले यांच्या 157व्या जयंतीनिमित्त आदिलाबाद शहरातील बीसी स्टडी सर्कलच्या आवारातील महात्मा ज्योतिराव फुले यांच्या पुतळ्यास पुष्पहार अर्पण करून आदरांजली वाहण्यात आली. त्यांनी दिलेल्या सेवेचे कौतुक केले. स्वातंत्र्यापूर्वीच्या काळातील अन्यायाला विरोध करण्यासाठी समाजातील सर्व स्तरावरील लोकांना जागृत करणारे महापुरुष महात्मा ज्योतिराव फुले. त्यांच्या महत्त्वाकांक्षा पूर्ण करण्यास सरकार अपयशी ठरण्यात आल्याची टीका त्यांनी केली. ते म्हणाले की राज्यात सर्वाधिक असलेल्या बीसीच्या विकासासाठी कोणतेही प्रयत्न केले जात नाही आहे. महात्मा ज्योतिबा फुले పూలే గారు వెనుకబడిన జాతుల కోసం అనేక విషయాలలో వారు ఆ జాతులన్నీ కూడా చైతన్యం చేయడం జరిగింది. అందుకోసమే వారి జయంతిని కానీ అందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్కు ముఖ్యంగా తన గురువుగా కొనసాగడం జరిగింది. ఆయన అడుగుదాడలనే ఇవాళ అంబేద్కర్ గారు కూడా మరి భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగిందంటే వారి స్ఫూర్తిని చేసుకునే రాయడం జరిగింది. కాబట్టి అందుకోసమే ఇవాళ భారతదేశంలో భారత రాజ్యాంగానికి ఎంత విలువ ఉన్నది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యంగా అంత గొప్ప మహనీయుడు ఈ దేశంలో పుట్టడం చాలా గర్వకారణం. ज्योतिबा फुले हे दुर्बल घटकातील लोकांना आत्मविश्वास देणारे आणि त्यांच्या हक्कांसाठी काम करणारे महान पुरुष आहे, असे जिल्हा परिषदेचे अध्यक्ष राठोड जनार्दन व जिल्हाधिकारी राहुल राज यांनी सांगितले. आदिलाबाद जिल्हा केंद्रातील झेडपी मीटिंग हॉलमध्ये ज्योतिबा फुले यांची 197वी जयंती भव्य पद्धतीने साजरी करण्यात आली. आमदार यांनी फुले यांच्या प्रतिमेस पुष्पहार अर्पण करून आदरांजली वाहिली. समाजात अस्पृश्यता निर्मूलनासाठी मदत केल्याबद्दल त्यांची प्रशंसा झाली. त्यांनी लोकांना त्यांचा जीवन, इतिहास आणि दिलेल्या सेवेबद्दल जाणून घेण्याचे आणि त्यांच्या आकांक्षेसाठी कार्य करण्याचे आवाहन केले. రాష్ట్ర అధ్యక్షుడు మాలేశ్వరం బీసీ సంఘాల అధ్యక్షులు మరి విధంగా సంఘానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధ్యక్షుడు మోహన్ బాబు గారిని, మేకల అశోక్ గారిని, దుర్గం శేఖర్ గారిని మరి ఈరోజు అందరికీ ఏవైతే మహనీయులు ఉన్నారో ఎస్పెషల్లీ మనం జ్యోతిబా ఫులేనే తీసుకున్నట్టయితే ఇక్కడ చాలా మంది మాలీ సంఘ నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చిన్నారు. బట్ ఎప్పుడు కూడా జ్యోతిబా ఫులే ఆయన లైఫ్ టైంలో ఎప్పుడు కూడా మాలీ సంఘంకి
అభ్యున్నతి కోసం కానివ్వండి, మాలీ సంఘం వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలనేసి, సో వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడాలనేసి ఎప్పుడు కూడా ఆయన పాటుపడలేదు. ఆయన సమాజంలో ఎవరైతే డిప్రివేషన్కి గురైతా ఉన్నారో, సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో అలా మాలీ సంఘం కూడా వస్తుంది. సో అన్ని సంఘాల అభ్యున్నతి కోసం, సో ఎవరైతే డిస్క్రిమినేషన్కి గురైతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకొని పోవాలి. వాళ్ళందరినీ కూడా ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే జరుగుతూ ఉన్నదో మరి భారతదేశంలో ఆ టైంలో 200 ఏళ్ళ క్రితం ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో అవన్నిటిని కూడా తొలగించాలని ఒక మహోద్యమైన ఉద్యమం ఆయన చేయడం జరిగింది. भाजपचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की ज्योतिबा फुले यांनी गरीब आणि वंचित घटकाच्या उन्नतीसाठी अतुलनीय प्रयत्न केले आहेत. आदिलाबाद शहरातील बीसी स्टडी सर्कलच्या आवारातील महात्मा ज्योतिबा फुले यांच्या 197व्या जयंतीनिमित्त त्यांच्या प्रतिमेस पुष्पहार अर्पण करून आदरांजली वाहण्यात आली. ज्योतिबा फुले यांच्या आकांक्षेनुसार राज्य सरकार दलित समाजाच्या कल्याणासाठी काम करेल तेव्हाच त्यांना खरी श्रद्धांजली वाहिली जाईल असे ते म्हणाले. महात्मा ज्योतिबा फुले अमर रहे, महात्मा ज्योतिबा फुले अमर रहे, महात्मा ज्योतिबा फुले अमर रहे, महात्मा ज्योतिबा फुले आशयाలను సాధిద్దాం 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 ज्योतिबा फुले ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం ज्योतिबा फुले आशयाలను సాధిద్దాం ज्योतिबा फुले आशयाలను సాధిద్దాం సాధిద్దాం ఫోటో తీసుకురండి. వెల్కమ్ టు జాయ్. బడుగు బలహీన వర్గాల కోసం వెనుకబడినటువంటి అత్యంత వెనుకబడినటువంటి తరగతుల అభ్యున్నతి కోసం ఒక ఉద్యమంలా పనిచేసి తర్వాత వచ్చినటువంటి బలహీన వర్గాల అనేక ఉద్యమాల కోసం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచినటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జన్మదిన వేడుకల సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిబా ఫూలే బడుగు బలహీన వర్గాల కోసం, గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు వీటన్నిటి అభ్యున్నతి కోసం తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలకి మనకి జయప్రకాష్ నారాయణ గారి సంపూర్ణ విప్లవం, రామ్ మనోహర్ లోహియా గారు, ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో అనేకమైనటువంటి వెనుకబడిన తరగతి యొక్క అభ్యున్నతికి, ఉద్యమాలకి రూపకల్పన జరిగింది. జ్యోతిబా ఫూలే యొక్క జీవన విధానం వల్లనే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఒక గొప్ప స్ఫూర్తిని, ప్రజల్లో ఒక చైతన్యాన్ని రగిలించినటువంటి మహనీయుడు జ్యోతిబా ఫూలే. జ్యోతిబా ఫూలే గారు 200 సంవత్సరాల కిందట పుట్టి మన ప్రాంతంలో, మన భారతదేశంలో ప్రతి బడుగు బలహీన వర్గాల కోసం, అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడి యొక్క ఆశయాలను, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలందరూ కూడా ఇప్పటి నేటి యువత. भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी हे स्वतःच्या सेवा कार्यक्रमांनी लोकांच्या हृदयात ठसा उमटवत आहे. आदिलाबाद शहरातील आदित्यनगर कॉलनीत नुकत्याच झालेल्या भेटीत त्यांनी एका प्राथमिक सरकारी शाळेला भेट दिली. शाळेच्या इमारतीत सुरू असलेल्या भाड्याचा प्रश्न त्यांनी जाणून घेतला आणि वर्षभराचे भाडे देण्याची तयारी दर्शवली. दिलेल्या आश्वासनाप्रमाणे आज सकाळी शाळेत जाऊन पहिल्या महिन्याचे भाडे शिक्षकांना देण्यात आले. प्रतिक्षणं प्रजाहितं कोरिंदिलेनी जीवितं KSR KSR we are with you KSR 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 we are for you KSR Seenanna Seenanna we are with you Seenanna Seenanna Kandi Seenanna we are for you Seenanna
మమతే విరిసే నీ మాటల్లో మనసే తెలిసే నీ చేతల్లో కరుణే కురిసే నీ చూపుల్లో కల్మషమే లేదు చిరునవ్వుల్లో ఆదిలాబాదు ప్రజలే నిన్ను కన్నవారి తీరుగా ఆదరించగా నీకు అండ నిలువగా నీకు అండ నిలవగా ఆ దోపిడి దొంగల గుండెలు ఉలికి పడెనుగా అరరే అదిరి పడెనుగా కుళ్ళు కుతంత్రాలతో అడుగడుగునా అడ్డు తగిలిన నీ ఆశయం ఆపగలుగునా స్వేచ్ఛ స్వతంత్రాలని పంచాలని నీ గుణముని నీ నుండి తొలగించగలుగునా అరే అరచిన కొద్దీ అంతకు అంతై ఎగసి పడే కెరటం నువ్వే అరే అరచిన కొద్దీ అంతకు అంతై ఎగసి పడే కెరటం నువ్వే అరే అడిగితే చాలు అన్నా అంటూ కష్టం తీర్చే తోడువు నువ్వే కేఎస్ఆర్ కేఎస్ఆర్. నేను చేసినటువంటి కార్యక్రమాలలో ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. వెంటనే ఆ రోజు ఈ ఏరియాకి ఈ కాలనీకి మీడియా కాలనీకి జర్నలిస్ట్ కాలనీకి ఆదిత్య నగర్కి నేను బస్తీ బాట కోసం వచ్చాను. ఆ రోజు బస్తీ అన్ని కాలనీలన్నీ తిరిగి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి వచ్చినాను. అటువంటి ప్రాంతంలో వెంటనే ఇక్కడ స్కూల్కి ఇక్కడ స్థానికులు చెప్పడం జరిగింది, మన కాలనీ వాసులు చెప్పడం జరిగింది, అన్న మా స్కూల్ అద్దె బిల్డింగ్లో ఉన్నది, ఆ తర్వాత దానికి కిరాయి కట్టడం కూడా చాలా కష్టమైపోతున్నది, పిల్లలు దాదాపు 80కి పైగా 80+ స్టూడెంట్స్ ఉన్నారు, 1st, 2nd, 3rd, 4th, 5th క్లాసులు వరకు. వాళ్ళకి ఏదైనా ఒకటి కొంచెం సహాయం చేయండి అంటే వెంటనే వచ్చి ప్రతి నెల నేను కిరాయి నేను చెల్లిస్తానని చెప్పడం జరిగింది. వెంటనే ప్రతి నెల కిరాయిని హామీ ఇచ్చిన. ప్రభుత్వ బడులలో చదువుకునే ఏ బిడ్డ చదువు కూడా మధ్యలోనే ఆగిపోకూడదు. ప్రభుత్వ బడులలో చదువుకునేటువంటి ఏ పేద విద్యార్థి అయినా కూడా తెలుగు మీడియం బడులలో కానీ ఇంగ్లీష్ మీడియం బడులలో కానీ ప్రభుత్వ బడులలో ఎక్కడా కూడా చదువుకున్నటువంటి బిడ్డల యొక్క చదువులు ఆగిపోకూడదు. ప్రతి నెల కిరాయిని నేను చెల్లిస్తా. ఈ బిడ్డలందరూ బాగా చదువుకోండి అని అందరికీ చెప్తున్నామా? చదువుకుంటారా? బాగా చదువుకోండి. ఎవరైనా కూడా ఏ నాయకుడైనా కూడా ఇట్లాంటి చిన్న परिस्थितीల నుంచే उद्भविస్తాడు. आदिलाबाद शहरातील कैलासनगर कंदिश निवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवन नेहमीच लोकांच्या आणि चाहत्यांच्या आगमनाने गजबजलेले असते. जैनत मंडळाच्या गुडा गावातील अनेक ग्रामस्थ आणि मंदिर समिती सदस्यांनी कंदिश निवास रेड्डी यांची सौजन्याने भेट घेतली आणि त्यांचे स्वागत केले आणि आमंत्रित केले. या गावात आयोजित लक्ष्मी पद्मावती समेता श्री व्यंकटेश्वर स्वामी मंदिराच्या उद्घाटन समारंभात येण्यासाठी केएसआर यांना आमंत्रित करण्यात आले आणि त्यांनी नंतर पैसे देऊन मंदिरासाठी दान दिले. प्रतिक्षणं प्रजाहितं कोरिंदिलेनी जीवितं KSR KSR we are with you KSR 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 we are for you KSR Seenanna Seenanna we are with you Seenanna Seenanna Kandi Seenanna we are for you Seenanna మమతే విరిసే నీ మాటల్లో మనసే తెలిసే నీ చేతల్లో కరుణే కురిసే నీ చూపుల్లో కల్మషమే లేదు చిరునవ్వుల్లో. आदिलाबाद जिल्हा मुख्यालयातील समाज कल्याण विभाग कार्यालयाच्या प्रांगणात महात्मा ज्योतिबा फुले यांची 197वी जयंती मोठ्या उत्सवात साजरी करण्यात आली. बीसी कल्याण विभाग आणि माळी वेलफेअर असोसिएशन यांच्या संयुक्त विद्यमानाने त्यांच्या प्रतिमेला अधिकारी, नेते, अनेक शहर प्रमुख आणि जाती संघटनेच्या नेत्यांनी पुष्पहार अर्पण केला. महात्मा ज्योतिबा फुले हे समाजातील दलित घटकांच्या परिवर्तनासाठी कार्य करणारे महान व्यक्ती म्हणून गौरवले जातात. ते म्हणाले की ज्योतिबा फुले यांनी स्वातंत्र्यापूर्वी मुलींच्या शिक्षणासाठी शाळा काढल्या आणि त्या थोर समाजशास्त्र व समाजसुधारक झाले. महत्त्वाकांक्षा पूर्ण करण्यासाठी सर्वांनी कठोर परिश्रम घेण्याचे आवाहन त्यांनी केले.
अनेक समाजसेवेचे कार्यक्रम राबवणारे कंदिश निवास रेड्डी यांनी आणखी एक मोठा कार्यक्रम सुरू केला आहे। जनतेला पिण्याच्या पाण्यासाठी अडचण येत असल्याचे वास्तव लक्षात घेता KSR फाउंडेशनच्या विद्यमानाने वसाहतीमध्ये त्यांची तहान भागवण्यासाठी टँकर आणले जात आहे। आदिलाबाद शहरातील इंद्रम्मा कॉलनीतील रहिवासींना पाण्याच्या टँकरद्वारे पिण्याचे पाणी पुरवले जात आहे। तहान भागवल्याबद्दल कॉलनीतील रहिवासींनी कंदिश निवास रेड्डी यांचे आभार मानले। आदिलाबाद मतदारसंघात लोक त्यांच्या सामाजिक सेवेचे कौतुक करत आहेत। भाजपचे प्रदेश नेते कंदिश निवास रेड्डी यांनी निवृत्त कर्मचाऱ्यांच्या समस्यांकडे सरकारने दुर्लक्ष केले आहे असे म्हणत आहेत। आदिलाबाद शहरातील शासकीय सेवानिवृत्त कर्मचारी कल्याण संघाच्या इमारतीला त्यांनी भेट दिली। न्याय मागण्याच्या पूर्ततेसाठी आणि प्रश्न मार्गी लावण्यासाठी सरकारला पूर्ण पाठिंबा देणार असल्याचे त्यांनी सांगितले। कर्मचाऱ्यांना पाठीशी घालणार असून आवश्यक ते सहकार्य करणार असल्याचे त्यांनी सांगितले। त्यांच्या इच्छेनुसार मनोरंजनासाठी टीव्ही आणि कॅमेरा बोर्ड देण्यात येणार असल्याचे ते म्हणाले। దేవిదాస్ గారు చాలా సంతోషం సొంతూరు మన్నూరు పక్కన నేను ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ సంతోషం సంతోషం అలా ఓ జిఎస్ఎస్ చాలా సంతోషం మీ సొంతూరు చెప్పండి చాలా సంతోషం సుధీర్ గారు టౌన్ ప్రెసిడెంట్ మంచి పెన్షనర్స్ మంచి సేవలు అందిస్తున్నారు సార్ వారు సన్మానించినందుకు రాజేశ్వరరెడ్డి సార్ థ్యాంక్ యూ సార్ అదే మారి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ పాట పాడిన కాదు, మీ సర్వీసెస్ మాకు బాగా అవసరం ఉన్నాయి. మేము ఇప్పుడే మీరు వచ్చినప్పుడు అడగదలుచుకోలేదు కానీ చాలా సంతోషం, చాలా సంతోషం. ఫ్రెష్ సార్ తెలివి ఉన్నటువంటి మేధావులు, మీలాంటి అన్ని రంగాల్లో నిష్ణాతులు, రకరకాలుగా 30 సంవత్సరాల నుంచి అనేక డిపార్ట్మెంట్లలో పనిచేసిన వాళ్ళు మీరు మౌనంగా ఉంటే, మేధావి మౌనంగా ఉంటే సమాజం విధ్వంసం అవుతుంది, సమాజం నాశనం అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. మేధావుల మౌనం సమాజానికి విధ్వంసం. నన్ను ఇప్పటివరకు ఎంత అంటారు, అరే ఇంగ్లీష్ చదువులు చదివితే నీకు ఇంత మంచిగా తెలుగు ఎట్లవుతుందంటే, భాష మీద పట్టు, నేర్చుకోవాలన్న తపన, చిన్నప్పటి నుంచి దేన్నైనా విషయ పరిజ్ఞానం, దేనిలైనా కంది శ్రీనివాసరావు దాని ఎంటర్ అయితే దాంట్లో చూస్తే దాని సంగతి తేల్చి దాని పేగులు మెడలేసుకునేంత వరకు ఇది వదిలిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, దాని సంగతి తేల్చేదాకా వదిలిపెట్టు. చిన్నప్పటి నుండి నేను పరిశ్రమల్ని స్థాపించినాం. ఆదిలాబాద్ని కూడా నా బాధ ఏంటంటే అంత బాగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు, అంత బాగా మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. దాంట్లో రిటైర్డ్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు మీ పాత్ర గొప్పగా ఉంటుంది. మీ సలహాలు సూచనలు మేము ఇప్పుడు ప్రజా మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో, ఆదిలాబాద్ కోసం ఏం కావాలి అనే ఒక మేనిఫెస్టో తయారు చేపిస్తున్నా నేను. అందులో మీ అందరి సలహాలు సూచనలు క్రోడీకరించి అన్నింటినీ అందుబాటులోకి తీసుకొని ఒక పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేస్తున్నాము. ఏ కాలనీలలో ఏమీ లేవు. ఆదిలాబాద్కి పరిశ్రమ తీసుకొస్తే కనుక ఒక 8,000 నుంచి 12,000 మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. ఎన్ఆర్ఐగా వచ్చి మన దగ్గర రాజకీయంగా మన స్థానిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో అక్కడ ఎన్ఆర్ఐ జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వదులుకొని వచ్చి ప్రజాసేవకు అంకితం కావాలనుకోడు మా సదుద్దేశంతో మా పెద్ద ఆశయం ఇది. మరి దాన్ని అందరూ మన పెద్ద మనుషులందరూ ఆశీర్వదిస్తున్నాం సార్. మీరందరూ తప్పకుండా మీ దీంట్లో సక్సెస్ కావాలని మేము ఆశీర్వదిస్తున్నాము. అదేవిధంగా మరి సారు ఎక్కడనో కాదు, మన అసనాపూర్ గ్రామం నుండి వ్యవసాయ కుటుంబం నుంచి పుట్టి పెరిగి మరి బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ నుంచి అమెరికా పోయి అక్కడ కొంతకాలం స్థిరపడి మరి ఇప్పుడు డబ్బులు సంపాదించుకుంటే అమెరికాలో ఉంటే ఇంకా సంపాదించుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న మన మందికి సేవ చేయాలన్న సదుద్దేశంతో అక్కడ ఉద్యోగము బిజినెస్ వేరే వాళ్ళకి అప్పచెప్పి ఇక్కడ వచ్చి లోకల్గా ఉంటూ తిరుగుతూ అందరికీ మనకు సేవలు अंदिస్తున్నారు. आदिलाबाद भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी दैनंदिन अन्नदान कार्यक्रम चांगल्या मनाने सुरू केला आणि तो अथकपणे सुरू आहे. शेकडो यात्रेकरांची भूक भागवून कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन अन्नपूर्णा भवन म्हणून भरभराटीला येत आहे. जेवण घेतलेल्या प्रत्येकाने समाधान व्यक्त केले आणि केएसआर यांना आशीर्वाद दिले. या भव्य कार्यक्रमाची सुरुवात करणारे कंदी श्रीनिवास रेड्डी हे धन्य आहे असे लोक म्हणत आहेत.
వల్లే సాధ్యం మన వంతుగా నకుతోంది మన ఊరు వాడ బీజేపీ జెండా పట్టి రాజ్యం చీయాలంటే आदिलाबाद जिल्हा जैनत मंडळ केंद्रात माळी संगमाच्या आश्रयाने महात्मा ज्योतिबा फुले यांची 197वी जयंती साजरी करण्यात आली। शोषित समाजासाठी लढणाऱ्या ज्योतिबा फुले यांच्या प्रतिमेला फुले वाहून आदरांजली वाहण्यात आली। जय ज्योती जय गांधी जय ज्योती जय गांधी जय ज्योती जय गांधी कोणाचा पक्का करायचा आहे या बाबा लावत आहे का लावून ठेवलं असतं అయితే చిన్న నాలుగు దా మామ నువ్వు రావు మహాత్మా పూలే గారి యూత్ ఆధ్వర్యంలో 197వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది। ఆనాడు బ్రిటిష్ పరిపాలనలో ఆడపిల్లలు చదువుకు ఆమడ దూరంలో ఉన్న సందర్భంలో జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి గారు తమ యొక్క జీవితాలను ప్రణంగా పెట్టి ఆ రోజు అగ్రవర్ణాల ఒత్తిడులను తట్టుకొని రాత్రి బడులు నడిపి ఈరోజు మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయంటే దానికి కారణం వాళ్ళు చేసిన మహనీయుల పుణ్య ఫలితమని జ్యోతిబా పూలే యూత్ ఆధ్వర్యంలో మన జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది। జ్యోతిబా పూలే యూత్ ఆధ్వర్యంలో ఆయన చేసిన మన అణగారిన చిన్న సన్న కులాలకు కూడా दूरम చేయలేదు ప్రతి ఒక్కరు నావారని ఇచ్చేశారు। बेला मंडळाच्या केंद्रासह मंडळातील अनेक गावांमध्ये दारूची दुकाने दिवस रात्र सुरू आहे, त्यामुळे तरुण दारूच्या आहारी जात आहे। हे पाहून गावातील त्या कुटुंबातील लोक दुःखी होत आहे। अधिकारी याकडे दुर्लक्ष करत आहे, त्यामुळे लवकरात लवकर ही दुकाने बंद करावे अशी गावातील लोकांची आशा आहे। तसं तर केक शॉप वाले होते सरपंच राव दे दिले तर ఇలా कोणी कोणी అంటే మధ్య అదే अलग राम మరి మండల కేంద్రం ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, పాత్రికేయులు ఉన్నారు, మీడియా ఉంది, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ విచ్చలవిడిగా మరి బెల్ షాప్లు నడపడం జరుగుతుంది। ఈ బెల్ షాప్ చూడండి, బెల్ షాప్ మాదిరిగా లేదు, వన్ షాప్ మాదిరిగా ఉంది। మరి దీనిపైన ఎటువంటి అధికారులు కూడా చర్య తీసుకోవడం లేదు। మరి దీనికి ఎవరి రాజకీయ నాయకుల అండదండలతో వీళ్ళు నడుపుతున్నారో, మరి కొందరు వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు, వారి పేర్లు చెప్పదలుచుకోలేదు నేను। మరి దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి మరి ఇట్లాంటి దాదాపు 10 బెల్ షాపులు ఇక్కడ ఉన్నాయి బేలాలో, మరి చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నాయి, వీళ్ళు పబ్లిక్ని దోచుకుంటున్నారు కాబట్టి వీళ్ళపై చట్టరీत्या చర్య తీసుకొని बेला मंडळातील बादी ग्रामपंचायतील मधील विष्णुगुडा गावातील आदिवासी शेतकरी पेंदूर शेख यांनी आपल्या बैलाचा विजेच्या धक्क्याने मृत्यू झाल्याचा आरोप केला आहे। आपला बैल मरण पावल्यानंतर दुसरा बैल घेण्यासाठी आपल्याकडे पैसे नसल्याची व्यथा त्या शेतकऱ्याने व्यक्त केली। या प्रकरणी बेला पोलीस ठाण्यात फिर्याद दिल्याचे त्यांनी सांगितले। त्यांच्या बैलाची किंमत 40,000 रुपये असल्याचे त्यांनी सांगितले।
నేను ఈ ఎండాకాలంలో మాకై పంటలు అయినాయో కావున మేము ఎడ్లు ఇడ్చేసినాం. ఇడ్చేస్తే పచ్చి మేత చూసి ఇటు వచ్చి మేయడానికి పోయింది. ఆడ సోలార్ పెట్టి ఉంటే అది కరెంట్ షాట్ సోలార్ తెలియక ఎద్దు మేయడానికి పోతే చనిపోయింది. కావున దీనికి పరిష్కరించాలని టౌన్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే సోలార్ వల్ల ఎద్దు అయితే చనిపోదు అని అది అంటున్నారు, కానీ ఈడ ఏదో कनेक्शन वेटी ఉండొచ్చు అని మా నమ్మకం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. पिण्याच्या पाण्याचे टँकर सुरू करणारे खासदार सोयम बापूराव यांनी कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक केले. कंदी श्रीनिवास रेड्डी यांनी बंगारगुडाला भेट दिली. जोगुरामण्णा यांच्या कामगिरीवर कडकडावून टीका केली. ज्योतिबा फुले जयंती उत्सव भव्य दिव्य मध्ये साजरी. अनेकांनी मूर्तीला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.